అరే, ఏమైంది? ఎందుకు ఆగిపోయారు? చాలు, చేసినంత వరకు ఈ రోజుకి చాలు. ఇంత త్వరగా ఓటమిని ఒప్పుకున్నారు? నాకు వయసు అవుతుంది కదా. హా, ఏమైతేనే మీ వయసు మిమ్మల్ని ఓడించేసింది. పదండి, జ్యూస్ తాగుదాం. పద. నిజం చెప్పమంటావా? ఏంటి? నేను ఇంకా అలసిపోలేదు. నేను నీకోసమే అబద్ధం ఆడాను. అప్పుడేగా నీకు రెస్ట్ దొరుకుద్ది. అవునవును, మీరన్నీ నా మీదే చెప్తారు. ఇక్కడ చూడండి, ఈ అమ్మాయి డ్రెస్ మీద గన్ పౌడర్ పడి ఉంది. ఒక విషయం బాగా అర్థమవుతోంది, ఈ అమ్మాయిని ఎవరో బాగా దగ్గరగా ఉండి షూట్ చేశారు. ఆల్మోస్ట్ పాయింట్ బ్లాంక్ రేంజ్. సోలంకి, ఒక్క విషయం అర్థం కావట్లేదు. గాయం మీద రక్తం ఇంకా గడ్డకట్టలేదేమిటి? బ్లడ్ క్లాట్ అవ్వలేదు, ఎందుకని? అదే ఆలోచిస్తున్నాను. బ్లడ్ క్లాట్ ఎందుకు అవ్వలేదు? బ్లడ్ క్లాటింగా సార్? అవును పంకజ్, బ్లడ్ క్లాటింగ్. ఎప్పుడైనా ఒక మనిషికి దెబ్బ తగిలినప్పుడు మెదడు సిగ్నల్ పంపుతుంది, గాయాన్ని సరిచేసుకోమంటుంది. ఎందుకంటే గాయపడిన చోట నల్లగా మారిపోతుంది. ఎందుకంటే అక్కడ రక్తం గడ్డకడుతుంది. దాన్నే బ్లడ్ క్లాటింగ్ అంటారు. కానీ ఇక్కడ బ్లడ్ క్లాటింగ్ అవ్వటానికి గుర్తులే లేవే. కానీ సార్, చనిపోయిన వ్యక్తి బ్రెయిన్ ఎలా సిగ్నల్స్ పంపిస్తాయో తెలుసుకోవచ్చా? తప్పకుండా పంపుతాయి పంకజ్, ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా అతని మెదడు ఇంకా జీవించే ఉంటుంది. అది తన గాయాన్ని సరిచేయటానికి పూర్తి ప్రయత్నం చేస్తుంది. థ్యాంక్ యూ సార్, నాకు ఈ విషయం అస్సలు తెలీదు. సార్, ఈ అమ్మాయికి ఏదైనా వ్యాధి ఉందేమో, అందుకే బ్లడ్ క్లాట్ అవ్వటం లేదేమో. అవును, అయ్యుండొచ్చు పూర్వి. ఒకవేళ ఈమెకి డయాబెటీస్ లేక హిమోఫీలియా ఉండొచ్చు. అటాప్సీ తర్వాత ఇది బయటపడుతుంది. పూర్వి, ఈ బాడీ నడితిప్పు. ఇదిగో ఎగ్జిట్ మూవ్ కూడా అయింది. బుల్లెట్ వెన్నెముక పక్క నుంచి బయటకు వచ్చింది. బుల్లెట్ బయటకు వచ్చింది అంటే పూర్వి, పంకజ్, అదిగో అక్కడ రక్తం మరకైంది చూడండి. అక్కడికి వెళ్ళి బాగా చెక్ చేయండి. బుల్లెట్ దానిలో ఇరుక్కుందేమో చూడండి. సార్, సలోంకి ఒక్కడు తెలియాలి, ఈ అమ్మాయి మరణం ఎలా సంభవించింది? అది ఈమె బాడీలో ఇంకా రైగర్ మాంటిస్ సెట్ అవ్వలేదు. బాడీ టైట్ అవడం మొదలవ్వలేదు. అంటే ఈ అమ్మాయి మరణించి దాదాపు 3 గంటల లోపే అయ్యి ఉంటుంది. అంటే ఈ అమ్మాయి చనిపోయి 3 గంటలైందన్నమాట. అంటే ఈరోజు ఉదయం ఈ అమ్మాయిని ఎవరో ఇక్కడికి తీసుకొచ్చి ఉంటారు. ఇక్కడికి వచ్చాక షూట్ చేస్తుంటారు. తర్వాత తప్పించుకున్నారు. ఈ పార్కులో వాచ్మెన్ ఎవరూ కనిపించడం లేదు. అందుకని ఈ అమ్మాయిని ఎవరూ చూసే అవకాశం కూడా లేదు. సలోంకి, ఏమైంది? అది ఈ అమ్మాయిని చూసినప్పటి నుంచి తనని ఎక్కడో చూసినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. నువ్వు ఈ అమ్మాయిని చూసావా? అవును. ఎక్కడ చూసావు సలోంకి? ఎక్కడ చూసావు? చూశాను, సరిగ్గా గుర్తు రావడం లేదు, కానీ నేను చూశాను. గుర్తు తెచ్చుకో, నీకు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ కదా. గుర్తు రాలేదంటావేంటి? ఆలోచించు, నీ బుర్ర కాస్త పదును పెట్టు. సరిగ్గా జ్ఞాపకం రావడం లేదు, కానీ ఈ అమ్మాయిని చాలా ఏళ్ల క్రితం ఎక్కడో చూశాను. చాలా సంవత్సరాల క్రితమా? ఈ అమ్మాయి చిన్నతనంలో చూసావా? ఒకవేళ తను చిన్న వయసులో చూస్తుంటే తన మొహం నాకు ఎలా గుర్తుంటుంది? అరే, ఇంతకీ తనెవరు సాలోంకి? చూడు, తన ఐడి కూడా మనకు దొరకలేదు. అదుంటే పాపం తనెవరో తెలుసుండేది. సార్,
ఆ, మొత్తం చెక్ చేశాను సార్, బుల్లెట్ ఎక్కడా దొరకలేదు. బుల్లెట్ ఎక్కడా కనిపించలేదా? లేదు సార్. అంత కూడా బుల్లెట్ తీసుకెళ్ళిపోయి ఉంటాడా? పూర్వి, అటు చూడు. డ్రెస్. సార్ ఇది ఫేమస్ డిజైనర్ షమితా ట్యాగ్. ఫేమస్ డిజైనర్ షమితానా? షమితా బొటిక్. వెల్కమ్ టు షమితాస్ బొటిక్. మీ ఫీచర్స్ ని, కాంప్లెక్షన్ ని చూస్తుంటే మీకు ఈ డ్రెస్ చాలా బాగా సూట్ అవుతుంది. తను చెప్పేది నిజమే పూరి, నువ్వు ఈ డ్రెస్ తీసుకో. చూసారా, మీ బాయ్ ఫ్రెండ్ కూడా అదే అంటున్నారు. సో మీరు ఇది తీసుకోవాల్సిందే. మేడం, ముందు మీరొకటి చూడాలి. సిఐడి, ఐఎమ్ సో సారీ, మీరెవరనేది నాకు తెలియదు. ఏం పర్వాలేదు. మా బ్యాచ్ని మీరు చూసారు కదా, అలాగే ఈ ట్యాగ్ని కూడా చూడండి. ఇది మీ బొటిక్దే కదా? అవును, కానీ ఇప్పుడు కాదు. ఏమంటున్నారు? ఈ ట్యాగ్ ని మేము ఎన్నో ఏళ్ల క్రితం ఉపయోగించాం. ఒక 15 ఏళ్ల క్రితం. 1998 తర్వాత మా బొటిక్ లోగోని చేంజ్ చేసాం. ఇప్పుడు ఈ లోగోని యూజ్ చేస్తున్నాం. 15 ఏళ్ల పాతదా? అంటే ఆ అమ్మాయి చాలా పాత డ్రెస్ వేసుకుంది. కానీ ఆ డ్రెస్ చూడడానికి కొత్తదిలా ఉంది కదా. మీరు ఏ అమ్మాయి గురించి మాట్లాడుకుంటున్నారు? ఈ అమ్మాయి గురించి. ఓ మై గాడ్, ఆ అమ్మాయికి ఏమైంది? ఈ అమ్మాయిని చంపేశారు. తనని ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా? లేదు సార్. అయితే ఈ అమ్మాయి ఎవరు ఏంటనేది ఎలా కనిపెట్టడం? ఏమంటున్నావు తారిక? నువ్వు సరిగ్గా టెస్ట్ చేసావా లేదా? ఇంచుమించు 3 సార్లు టెస్ట్ చేశాను సార్, సేమ్ రిజల్టే వస్తోంది. దిస్ ఇస్ ఇంపాసిబుల్. ఇది అసాధ్యం. ఎందుకు కుదరదు? డాక్టర్ తారికానే చెప్పిందంటే ఖచ్చితంగా సాధ్యమే. సార్, మీరిద్దరూ ఎందుకు గొడవ పడుతున్నారో కొంచెం చెప్తారా? సచిన్, అదేంటంటే అరే తారిక మేడం, ఎందుకు భయపడుతున్నారు? ఈయన మన డాక్టర్, మన మనిషి. చెప్పండి, మీరు చెప్పండి. అభిజిత్, తన శరీరానికి ఉన్నటువంటి రక్తం తన రక్తం కానే కాదు. ఏంటి ఏమంటున్నారు? ఆ రక్తం ఈ అమ్మాయిది కాదా, ఇంకెవరిది? అది తెలీదు, కానీ 100% అది ఈ అమ్మాయి రక్తం కాదు. ఎందుకంటే ఈ రక్తం డిఎన్ఏ, ఈ అమ్మాయి డిఎన్ఏ వేరుగా ఉంది. ఈ రక్తం ఈ అమ్మాయిది కాకపోతే మరిది ఈ అమ్మాయి మీదకి ఎలా వచ్చింది? అదే, ఈ అమ్మాయి ఒంటి మీద ఉన్న రక్తం, ఆ చెట్టుకు అంటుకున్న రక్తం, ఆ రెండు ఎవరిది? ఆ రక్తం ఒకే వ్యక్తిది, కానీ ఎవరిదో తెలియడం లేదు. కానీ ఖచ్చితంగా ఈ అమ్మాయిది మాత్రం కాదు. సార్, ఆ రక్తం హంతకుడి దయ ఉంటుందా? తనకి దెబ్బ తగిలి ఉండొచ్చు కదా. అంతకుడు రక్తం శరీరానికి అంటుకోవాలి గాని శరీరం లోపలికి ఎలా వెళ్ళి ఉంటుంది? ఇందులో ఏదో మర్మం ఉంది. ఇంకో విషయం, ఈ అమ్మాయిని బాగా పరీక్షగా చూడండి. ఈమె బాడీ ల్యాబ్కు వచ్చి దాదాపు 5 గంటలు అయ్యింది. అంతకు 3-4 గంటల ముందుగానే చనిపోయింది. అలాంటప్పుడు ఈమె చనిపోయి దాదాపు 8 నుండి 9 గంటలు అయి ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, ఈమె చర్మాన్ని చూడండి, కొంచెం కూడా మారలేదు, ఎటువంటి తేడా ఏర్పడలేదు. అది మాత్రమే కాదు, ఈ అమ్మాయి చేతిని చూడండి, తెలుస్తుందా? కొంచెం కూడా రైగర్ మోటీ సెట్ అవ్వలేదు, శరీరం ఏమాత్రం బిగుసుకుపోలేదు. అంటే దీనికి కారణం ఏంటి? దీనికి కారణమేమిటో ఇంతవరకు తెలియలేదు అభిజిత్. నాకు కొంచెం టైం ఇవ్వు, ఖచ్చితంగా దీన్ని నేను కనిపెట్టి తీరతాను. దీనికి కారణం తెలుసుకుంటాను. అవును డాక్టర్ గారు, ఈ అమ్మాయి మీకు తెలుసని చెప్పారటగా. మీకు గుర్తొచ్చిందా ఎవరి అమ్మాయి? లేదు యార్, బుర్ర బద్దలు కొట్టుకున్నాను, కానీ ఈ అమ్మాయి ఎవరో నేను అస్సలు కనిపెట్టలేకపోతున్నాను. పర్లేదు సార్, ఎవరో ఒకరికైనా ఈ అమ్మాయి గురించి తెలుసుంటుంది. సార్, ఈమె నా వైఫ్ వైష్ణవి. మీ వైఫా? అవును ఆఫీసర్, ఈమెకి ఏమైంది? ధనంజయ్ సార్, వైష్ణవిని ఎవరో హత్య చేశారు. ఏంటి?
తనని ఎవరు హత్య చేశారు? అదే ఆ విషయమే మేము ఎంక్వైరీ చేస్తున్నాం. అవును, ఇంతకీ మీరు ఆఖరిసారిగా మీరు మీ భార్యని ఎప్పుడు కలిశారు? 20 సంవత్సరాలకు ముందు. 20 సంవత్సరాల క్రితమా? 20 సంవత్సరాలకు ముందు వైష్ణవి కనిపించకుండా పోయింది. నేను తనని వెతకని చోట్లేదు. అన్ని పోలీస్ స్టేషన్స్, పత్రికల్లోనూ ప్రకటన ఇచ్చాను. సారీ, నేను మిమ్మల్ని ఒకే ఒక ప్రశ్న అడగొచ్చా? మీ పెళ్ళి ఎప్పుడు జరిగింది? 23 సంవత్సరాలకు ముందు జరిగింది. అక్టోబర్ 3, 1990. మాది లవ్ మ్యారేజ్. నేను వైష్ణవి ఒకే మెడికల్ కాలేజీలో చదువుకున్నాం. సరే, ఇప్పుడు మీ వయసు ఎంత? 50 ఏళ్ళు. 7th జూన్ 1963 నా బర్త్ డేట్. అయితే వైష్ణవ్ వయసు ఎంత? దాదాపు నాకన్నా 3 ఏళ్ళు చిన్నది. తను మీకంటే 3 ఏళ్ళు చిన్నదంటే తనకి ఇప్పుడు 47 ఏళ్ళు ఉంటాయి, అవునా? వైష్ణవ్ ఫోటో ఏదైనా మీ దగ్గర ఉందా? 20 సంవత్సరాల క్రితం తీసింది? సార్, వైష్ణవి 20 ఏళ్ల క్రితం ఎలా ఉండేదో ఎప్పుడూ అలాగే ఉంది సార్. అవును సార్, వయసుకు తగ్గట్టుగా తన మొహంలో ఏమీ కనిపించట్లేదు. అవును, నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. ఒక అమ్మాయి 20 సంవత్సరాల క్రితం ఎలాగైతే ఉందో 20 సంవత్సరాల తర్వాత కూడా అలాగే ఉంది. ఇది ఎలా సాధ్యం? ఇది మమ్మీ. ఇది మమ్మీయా? అవును సచిన్, పిరమిడ్స్ లోపల ఉండే అదే మమ్మీ లాంటిది. కానీ ఈ మమ్మీని తయారు చేయడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతిని కనిపెట్టారు. సార్, మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. అర్థమయ్యేలా చెబుతాను చూడు. ముందు ఈమె స్కిన్ కలర్ మారలేదు, అంతేకాదు బాడీ కుళ్ళిపోలేదు కూడా, ఏ డీకంపోజ్ అవ్వలేదు. అంతేకాక ఈవిడ శరీరం కూడా ఇంకా బిగుసుకుపోలేదు. అది మాత్రమే కాదు, గ్రావిటీ శక్తి వల్ల శరీరంలోని ఏ భాగం అయితే నేలను తాకుతుందో ఆ భాగం నల్లగా మారిపోతుంది. ఆ ప్లేస్లో బ్లడ్ మార్క్స్ ఏర్పడడం మొదలవుతాయి. కానీ ఈమె శరీరం మీద ఎటువంటి బ్లడ్ మార్క్స్ లేవు. అంటే ఈవిడ శరీరంలో మార్పులేవి రాలేదన్నమాట. కరెక్ట్గా చెప్పావు అభిజిత్. అలాగైతే ఈ వైష్ణవి ఎప్పుడు చనిపోయిందో ఎలా తెలుస్తుంది? మస్క్. అవును, వైష్ణవి. ఈమె నాకు బాగా తెలుసు. ఈమెను గుర్తు చేసుకోవడం కోసం నా బుర్రని పగలగొట్టుకున్నాను. ఈమె నాకు చాలా బాగా తెలుసు. ఈమె నాతో పాటు మెడికల్ కాలేజీలో చదువుకుంది. వాట్ ఏ బ్రిలియంట్ స్టూడెంట్ షీ వాస్. ఈమె ఎంకేఎం కాలేజీలో సైన్స్ ప్రొఫెసర్గా ఉన్నారు. అవును, 20 సంవత్సరాల క్రితం తన ఈ కాలేజ్లోనే నేర్పిస్తూ ఉండేది. చాలా టాలెంటెడ్ అమ్మాయి. ఏదో ఒక రోజు తను పైకి వస్తుందని అనుకున్నాం, కానీ తనకిలా జరుగుతుందని అసలు అనుకోలేదు. సార్, 20 సంవత్సరాల క్రితం జరిగిన ఏదైనా సంఘటన మీకు జ్ఞాపకం ఉందా? నా ఉద్దేశం ఏంటంటే, నాకేం తెలియాలంటే వైష్ణవ్కి ఎవరితోనైనా ఏదైనా గొడవ జరిగిందా, లేదంటే ఇంకేదైనా విరోధం, యూనో? లేదు లేదు, తను అందరికీ ఫేవరెట్. తను ఎవరితోనూ గొడవ పడదు. అలా ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే అందరూ కూడా తన దగ్గరికే వెళ్ళి పరిష్కారం అడిగేవాళ్ళు. అలాగా. సరే, వైష్ణవి ఆఖరిసరిగా ఈ కాలేజీకి ఎప్పుడు వచ్చిందో మీకేమైనా జ్ఞాపకం ఉందా? 6th మే 1993. 6th మే 1993నా? చాలా తెలివైనవారు. మీ జ్ఞాపక శక్తికి మెచ్చుకోవాలి. నాకు ఎందుకు గుర్తుందంటే ఆ రోజు నా బర్త్డే కాబట్టి. ఆ రోజు కూడా వైష్ణవి ప్రతి సంవత్సరం లాగే కాలేజ్ నుంచి తొందరగా వెళ్ళిపోయింది. సాయంత్రం పార్టీకి కూడా రాలేదు. ఆ తర్వాత తన కాలేజ్కి ఎప్పటికీ రాలేదు. ఎప్పట్లాగానే త్వరగా వెళ్ళిపోయింది అంటే తను ప్రతిరోజు కాలేజ్ నుంచి త్వరగా వెళ్ళిపోతుందా? ప్రతిరోజు కాదు, గురువారం మాత్రమే. ప్రతి గురువారం మధ్యాహ్నం 1 గంటకల్లా తను వెళ్ళిపోయేది. ప్రతి గురువారమా? సరిగ్గా 1 గంటకా? ఎందుకు? ఎక్కడికి వెళ్ళేది? ఈ విషయం తను ఎవరికీ ఎప్పుడూ చెప్పలేదు. దీనికి సమాధానం డాక్టర్ అవినాష్ మాత్రమే చెప్పగలరు. డాక్టర్ అవినాష్? అవును, డాక్టర్ అవినాష్. ఆ సమయంలో ఆయనే ప్రిన్సిపల్గా ఉండేవారు.
ఆయనే తనకి ప్రతి గురువారం 1 గంటకు వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు. అచ్చా, డాక్టర్ అవినాష్. డాక్టర్ అవినాష్ ఇప్పుడు ఎక్కడున్నారు? ఇదిగోనయ్యా, కాఫీ తీసుకో. నమ్మలేకపోతున్నాను. ఒక పాత ఫ్రెండ్ నా ముందు కూర్చున్నాడని నమ్మలేకపోతున్నాను. ఈరోజు గడిచిన రోజుల గురించి సంతోషపడ్డానికన్నా ఇంకేముంది? నువ్వు చెప్పేది నిజమే ధనంజయ్, కానీ ఒకటి చెప్పనా, గతాన్ని గురించి ఆలోచించి ఎక్కువగా సంతోషపడిపోకూడదు. జీవితం మీద విరక్తి పుడుతుంది. కమాన్ యా, దేని గురించి దిగులు పడకు. ఒక్క నిమిషం, ఇదిగో చూడు, నీకోసం ఏం తెచ్చానో చూడు. ఏంటి? ముందు లోపలేముందో చూడు. ఈ ఫోటో మన కాలేజ్ యాన్యువల్ డే ఫంక్షన్లో తీసింది కదా? ఎగ్జాక్ట్లీ. నువ్వు అలాగే దాన్ని దాచుకున్నావు? ఎందుకు భద్రంగా దాచుకోను? నువ్వు వైష్ణవి నాకు ప్రాణమిత్రుల కంటే ఎక్కువ. సరే, నేను నీతో వైష్ణవి రీసెర్చ్ నోట్స్ కొన్ని ఇంట్లో ఉన్నాయి, వాటిని తీసుకురమ్మని చెప్పాను కదా? అవును. తెచ్చావా? చూపించు. నేను చదవలేదు. వైష్ణవి ఒక్క జ్ఞాపకం చాలు, అన్నీ సంతోషంగా మారిపోతాయి. ఒక్క నిమిషం. హలో సలోంకి, ధనుంజయ్ ఇప్పుడు నీతోనే ఉన్నారా? ఉన్నాడు. ఎందుకు? ఆయన అడిగి తెలుసుకో. వైష్ణవి ప్రతి గురువారం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 7 గంటల మధ్య ఎక్కడికి వెళ్ళేదన్న వివరాలు తెలుసుకో. ఇంకొక విషయం, ధనుంజయ్ని అడుగు. ఆయన మనకి వైష్ణవి రీసెర్చ్ పేపర్స్, అంటే వైష్ణవి రీసెర్చ్ ఫైల్, అది ఇవ్వగలరేమో అడుగు. సరే, ఓకే. అవును ధనంజయ్, నీకు వివరాలు ఏమైనా తెలుసా? వైష్ణవి ప్రతి గురువారం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఎక్కడికి వెళ్తుందో తెలుసా? లేదు, నాకు దీని గురించి ఏమీ తెలీదు. ఇన్ఫ్యాక్ట్ పోలీసులు ఇన్వెస్టిగేషన్లో కూడా వాళ్ళు నన్ను అడిగినప్పుడు కూడా నేను ఆశ్చర్యపోయాను. వైష్ణవి దీని గురించి నాకెందుకు చెప్పలేదో అర్థం అవ్వలేదు. కన్ఫ్యూషన్గా ఉంది. వైష్ణవి ఈ రహస్యాన్ని నీ నుంచి ఎందుకు దాచిపెట్టింది? కారణం ఏమిటి? డాక్టర్ అవినాష్ చనిపోయారు. ఆయనకొక్కరికే వైష్ణవి గురువారం ఎక్కడికెళ్ళేదన్న విషయం తెలుసు. సార్, వైష్ణవి ఎక్కడికెళ్ళిందనడానికి సమాధానం బహుశా ఈ ఫైల్స్లో ఉండొచ్చు సార్. అలాంటిది ఫైల్స్లో ఏముంటుంది? వైష్ణవి చేసిన రీసెర్చ్ రిపోర్ట్ సార్. 20 సంవత్సరాల క్రితం ఏ పోలీస్ స్టేషన్లో అయితే వైష్ణవి కనపడలేదని ధనంజయ్ రిపోర్ట్ ఇచ్చాడో అక్కడి నుంచి తీసుకొచ్చాను. అచ్చా, వెరీ గుడ్. ఇటీవల చూస్తాను, ఇందులో ఆ విషయం ఉంటుందేమో చూద్దాం. సార్ ఇది చూడండి. వైష్ణవి మాయమయ్యే ముందు 2 రీసెర్చ్లో పనిచేస్తూ ఉండేది. పోస్ట్ మార్టం ఒకటి, ఇంకోటి ప్రీ మార్టం. సార్, పోస్ట్ మార్టం గురించి మనం విన్నాం, అదే సాలంకే సార్ శవాలతో చేసేది. కానీ ఈ ప్రీ మార్టం అంటే ఏంటి సార్? ఫ్రెడీ ప్రీమోటం అనేది శరీర స్థితి గురించి చెప్తుంది. శరీర స్థితి గురించి. ఇది ఎవరైనా చనిపోవడానికి ముందు చేసేది, చనిపోవడానికి ముందు. ఇకపోతే పోస్ట్ మార్టం అంటే ఏమిటో మీకు తెలుసు. కానీ ఒక్క విషయం మాత్రం అర్థం కావట్లేదు. ఆ వైష్ణవి ఈ 2 విషయాల్లో మాత్రం ఎందుకని, అదే ప్రీమోటం, పోస్ట్ మార్టం, ఈ 2 విషయాల గురించి మాత్రమే ఎందుకు రీసెర్చ్ చేసింది? ఎందుకు? తను ఏం కనిపెట్టాలనుకుంది? దేని గురించి తను రీసెర్చ్ చేసింది? ఎక్కడో ఏదో ఒక చిన్న ఆధారం దొరకాలి కదా. ఇదేమిటి? ఓ, వైష్ణవి ఇదే రీసెర్చ్ చేసిందా? ఇది తెలుసుకోవడం కోసమే రీసెర్చ్ చేసింది వైష్ణవి. దీనివల్ల మనిషి శరీరం
నాశనం కాకుండా ఉండాలి అనుకుంది. నాశనం కాకుండా ఉండాలి. ఇమ్మోర్టల్, చిరంజీవి. చెప్పు సాలంకి. అసలు అలా ముఖ్యమైన విషయం ఏంటి సార్? ఎందుకని మమ్మల్ని రెండోసారి ఇక్కడికి రమ్మన్నారు? నేను చెప్పబోయే విషయాన్ని మీరు ఊహించలేరు. సార్, నేను ఊహించలేని విషయం అంటూ ఎన్నో ఉన్నాయిలేండి. సరే, విషయం ఏంటి? దేనికోసం మమ్మల్ని ఇక్కడికి రమ్మన్నారు? పంకజ్, నీ ఆట కట్టింది. మాకు నీ రహస్యాలన్నీ కూడా తెలిసిపోయాయి. పని అయిపోయింది. రహస్యమా? ఏమంటున్నారు సార్? కదలకు. సార్, కదలొద్దని చెప్పాను కదా. ఏం చేస్తున్నారు? కదిలితే కాలుస్తాను. సార్ మీరేం చేస్తున్నారు? గన్ను దించండి సార్. జస్ట్ కీప్ క్వైట్ పూర్వి. జస్ట్ కీప్ క్వైట్. ఇప్పుడు చూడు పంకజ్, ఇప్పుడు నేను నీ కడుపులో షూట్ చేయబోతున్నాను. నేను షూట్ చేసిన ఆ బుల్లెట్ నీ కడుపులోంచి వెనక్కి వెళ్ళి ఆ చెట్టు మీద ఉన్న రక్తపు మరక మీద పడుతుంది. చూసుకో, తిరిగి చూడు. అర్థమైంది సార్. పూరి, దయచేసి నాకు సాయం చేయలేకపోతే నాకు కాల్ చేస్తారేమో. సార్ సార్ ఇది గేమ్ కాదు. నువ్వు మొయ్. పంకజ్, కింద పడుకో. పడుకోవాలా? పడుకోకపోతే షూట్ చేస్తా. సరే సరే సరే, పడుకుంటాను. సరే. గుడ్. ఇప్పుడు చూడు పూర్వి, ఒకవేళ నేను ఇప్పుడు పంకజ్ కడుపులో షూట్ చేశానంటే ఆ గుండు ఇతని కడుపులోంచి బయటకు వెళ్ళి ఎక్కడ పడుతుంది? భూమి లోపలికే వెళ్తుంది సార్. ఎగ్జాక్ట్లీ. సార్, ఆపు సోలంకి. సార్, లేదంటే నేను నిన్ను షూట్ చేస్తాను. గన్ను లోపల పెట్టాను. చాలా సార్, అసలు నేనేం తప్పు చేస్తానని నన్ను చంపాలనుకుంటున్నారు? నేను నిన్ను చంపాలని అనుకోలేదు పంకజ్. దానికి బదులుగా నేను నీకు సాయం చేస్తున్నాను బాస్, ఈ కేసు కోసం. పంకజ్ని చంపి సాయం చేస్తావు? నేను షూట్ చేయలేదు కదా బాస్. ఆ రోజు మనకి బుల్లెట్ ఎందుకు దొరకలేదని బాగా ఆలోచించాం కదా. అప్పుడు మనం హంతకుడు వైష్ణవిని నిలబెట్టి షూట్ చేశాడని అనుకున్నాం. కానీ నిజమేమిటంటే హంతకుడు వైష్ణవి యొక్క శవాన్ని షూట్ చేశాడు. అది కూడా ఇలా పడుకుని ఉన్నప్పుడు షూట్ చేశాడు. ఏమిటి? తన శవాన్ని షూట్ చేశాడా? సార్ అయితే బుల్లెట్ భూమిలోకి వెళ్ళుండాలి. ఖచ్చితంగా అయ్యుండొచ్చు. తవి చూడండి. అయితే షాలోంకి హంతకుడు మనల్ని దారి మళ్లించాడు. తను షూట్ చేసింది ప్రాణంతో ఉన్న వైష్ణవి మీద కాదు, వైష్ణవి శవం మీద షూట్ చేశాడు. ఆ తర్వాత వాడు ఆ చెట్టు మీద రక్తాన్ని చిమ్మాడు. అప్పుడే కదా మనం ప్రాణాలతో ఉన్న వైష్ణవిని షూట్ చేశాడు అనుకుంటాం. సార్, బుల్లెట్ దొరికింది. బుల్లెట్ దొరికింది కదా, ఇక హంతకుడు కూడా దొరికినట్టే. వెరీ గుడ్. స్వీట్ కొనిస్తావా? సలోంకి మొదటి స్వీట్ నీకే ఇస్తాను. ఎందుకంటే హంతకుడు నీ ఫ్రెండ్ ధనంజయ్. అరే, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అవును, ధనంజయే. ఎందుకంటే షూట్ చేయబడ్డ ఈ బుల్లెట్ ధనంజయ్ ఇంట్లో మనకు దొరికిన గన్నుకి సంబంధించింది. అర్థమైందా? ధనంజయ్ గన్నా? అవును, నువ్వెప్పుడు ధనంజయ్ ఇంటికి వెళ్ళావు? నువ్వు ధనంజయ్తో కలిసి కాఫీ షాప్లో కాఫీ తాగుతున్నావే, అప్పుడు వెళ్ళాను. రేజుమున అనవసరంగా నువ్వు నా ఫ్రెండ్ని అనుమానిస్తున్నావు. మరి ఆ విషయం గురించి నాకెందుకు చెప్పలేదు? అవసరం అనిపించలేదు. పదండి సార్, వెంటనే తనని అరెస్ట్ చేద్దాం. ధనంజయ్ని ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు, కానీ ఈ విషయం ఏ ఒక్కరికి తెలియకూడదు. గుర్తుంచుకో సాలోంకి. సార్, డాక్టర్ అవినాష్ చనిపోయారు. వాళ్ళ ఫ్యామిలీకి వైష్ణవి గురించి తెలుసుంటుందంటారా? మనకి ఒక్కదారే ఉంది. డాక్టర్ అవినాష్ కుటుంబం మాత్రమే వైష్ణవి గతం గురించి చెప్పగలదు. సార్, మీరు ఈ ఇల్లు కొనడానికి వచ్చారా? లేదండి, మేము డాక్టర్ అవినాష్ గారిని కలవడానికి వచ్చాం. కానీ ఇంట్లో ఎవరూ లేరే. ఎవరూ లేరా? మరి డాక్టర్ గారి ఫ్యామిలీ ఎక్కడికెళ్లారు? ఆయనకున్నది ఒకే అబ్బాయి అనిరుద్ధు. 15 ఏళ్ల క్రితం అనిరుద్ధు గారు వాళ్ళ అబ్బాయిని చూడ్డానికి అమెరికాకు వెళ్లారు. కానీ ఆయన తిరిగి రాలేదు. కానీ అక్కడి నుంచి వచ్చింది వాళ్ళ అబ్బాయి దగ్గర నుంచి ఫోను, నాన్నగారు చనిపోయారు అని. ఆ అనిరుద్ ఇక్కడికొస్తాడా? ఎప్పుడైనా వచ్చి వెళ్తుంటాడు. 2-3 నెలలకొకసారి వచ్చి వెళ్తుంటాడు. నాకు తెలిసినంతవరకు ఆ అబ్బాయి ఇల్లు అమ్మేస్తానని చెప్పాడు.
అనిరుద్ 2-3 నెలలకోసారి ఇక్కడికి వస్తాడా? అది అమెరికా నుంచి. లేదు లేదు, అమెరికా నుంచొచ్చి 2 ఏళ్లవుతుంది. ఇప్పుడు ఇండియాలోనే ఉంటున్నాడు. మీ దగ్గర ఆయన ఫోన్ నంబర్ కానీ అడ్రస్ కానీ ఏమైనా ఉన్నాయా? లేదు, ఆ అబ్బాయి ఎవరితోనూ సరిగా మాట్లాడ్డు. తన పనేమిటో చూసుకొని వెళ్ళిపోతాడు. థ్యాంక్ యూ మ్యామ్. మనకంత టైం లేదు. అనిరుద్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయలేం. లోపలికెళ్ళి చూద్దాం, ఏదైనా క్లూ దొరకచ్చు. సార్, ఇది చూడండి. ఇది అవినాష్ పాస్పోర్ట్. కానీ డాక్టర్ అవినాష్ అమెరికాలో కదా చనిపోయారు. ఆయన పాస్పోర్ట్ ఇక్కడికెలా వచ్చింది? ఒకవేళ వాళ్ళ అబ్బాయి దీన్ని తిరిగి తీసుకొచ్చి ఉండొచ్చు. ఇదేంటి? పాస్పోర్ట్ మీద ఎక్కడ అమెరికన్ వీసా స్టాంపే లేదు. అంటే డాక్టర్ అవినాష్ అమెరికాకి వెళ్ళనే లేదు. అంటే ఆ లేడీ మనతో అబద్ధం చెప్పింది. అవును సచిన్, ఒకటి ఆ లేడీ అబద్ధం చెప్పుండాలి, లేదా అవినాష్ గారి అబ్బాయి అనిరుద్ మనతో ఏదైనా గేమ్ ఆడాలి. ఈ కేసు చూస్తుంటే తల తిరుగుతోంది. ముందు మనకి జోగర్స్ పార్కులో ఒక శవం దొరికింది. ఆ బాడీ డిఎన్ఏ శరీరం లోపల ఉన్న డిఎన్ఏతో కలవలేదు. ఆ తర్వాత ఆ శవం ఏమో డాక్టర్ వైష్ణవిదని తెలిసింది. ఆమె భర్త ధనంజయ్ ఏమో 20 ఏళ్ల క్రితం డాక్టర్ వైష్ణవి ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందని ఆయన మనతో చెప్పారు. 20 సంవత్సరాలుగా శవంలో ఎటువంటి మార్పు లేదు. దీని గురించి సాలంకి సార్ మనతోటి ఈ శవాన్ని మమ్మీలా దాచిపెట్టి ఉంచారని చెప్పారు. డాక్టర్ వైష్ణవి ఏదో ముఖ్యమైన ప్రాజెక్టులో పనిచేసి ఉండాలి. ఆమె గురించి తెలిసిన ఒకే ఒక వ్యక్తి డాక్టర్ అవినాష్. 15 సంవత్సరాల క్రితం ఆయన చావు కూడా చాలా వింతగా ఉందని ఆయన కొడుకు అనిరుద్ చెప్పారు. అసలు ఆ ప్రాజెక్టు ఏంటని ఇంతవరకు మనకి ఏ క్లూ దొరకలేదు. కానీ మనం ఆశ్చర్యపడే విధంగా ఒక విషయం ఉంది సార్. ఏంటి? దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అవినాష్కి పెళ్లి జరగలేదు, తనకి పిల్లలు కూడా లేరు. అంటే వాళ్ళ ఇంటి పక్కనున్న ఆ లేడీ మనతో అబద్ధం చెప్పుండాలి. ఒకటి ఆ లేడీ అబద్ధం చెప్పుండాలి, అలా లేదంటే డాక్టర్ అవినాష్ కొడుకునని చెప్పుకుంటూ తప్పుడు ప్రచారం చేస్తూ ఉండాలి. అభిజిత్, వైష్ణవికి 47 ఏళ్లు వచ్చినా ఎందుకని ఆవిడ ఇంకా 25 ఏళ్ల వయసులానే కనిపిస్తోంది? ఆవిడ శరీరం ఎందుకని ఇంకా కుళ్ళిపోలేదు అని ఆ రహస్యాన్ని నేను కనిపెట్టేశాను. ఏంట రహస్యం సార్? ప్లాస్టినేషన్. ప్లాస్టినేషన్? ఇది ఒక కొత్త పద్ధతి. ఇలా శవాల్ని చాలా కాలంగా, దీర్ఘకాలంగా ప్రిజర్వ్ చేసే పద్ధతి. సార్, అంటే ఈజిప్ట్లో డెడ్ బాడీస్ ని మమ్మీస్ లా చేస్తారే, ఆ విధంగానా? కరెక్ట్గా చెప్పావు నిఖిల్. అలాగే, కానీ ఇందులో ఒక వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసం ఏమిటంటే ఈ బాడీలో ఉండే ద్రవాన్ని, లిక్విడ్ని బయటకు తీసేస్తారు. దానికి బదులుగా లిక్విడ్ ప్లాస్టిక్ని ఆ శవం లోపలికి పంపిస్తారు. ఆ తరువాత ఆ లిక్విడ్ ప్లాస్టిక్ బాగా గట్టిపడి సెట్ అయిన తర్వాత సజీవంగా ప్రాణాలతో ఉన్నట్టుగా ఉంటుంది. దానివల్ల బాడీకి ఏ హాని జరగదు. నేను కూడా సైన్స్ జర్నల్లో ఈ విషయం గురించి ఒకసారి చదివాను సార్. కానీ నాకు తెలిసినంతవరకు ఈ ప్రొసీజర్లో స్కిన్ తీసేస్తారు కదా. కానీ వైష్ణవి శరీరం అలాగే ఉంది, అదెలా సార్? ఈ ఒక్క కారణం వల్లే ఈ కేసులో మనందరం జుట్టులు పీక్కుంటూ తిరిగాం. అదేమిటంటే వైష్ణవి ఎటువంటి ఫార్ములాను కనిపెట్టింది అంటే ఈ ఆవిష్కరణ వల్ల శవం యొక్క స్కిన్ మారనే మారదు. ఎలా ఉన్నది అలాగే ఉంటుంది, చాలా సహజంగా ఉంటుంది. సార్, అసలు ఇలా జరగడం సాధ్యమేనా? ఖచ్చితంగా సాధ్యమే. సైన్సులో అసాధ్యమనే మాటకు చోటే లేదు. దీన్ని వైష్ణవి నిరూపించింది. వైష్ణవి ఎటువంటి ఫార్ములాను కనిపెట్టింది అంటే మనిషి శరీరంలో కొత్తగా పుట్టే సెల్స్ సంఖ్య మరణించే సెల్స్ సంఖ్య కంటే ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగానే మనిషి శరీరం ఎలా ఉన్నది అలాగే జీవితాంతం ఉంటుంది. ఇప్పుడు ఈ ఫార్ములా గురించి నాకు కూడా తెలిసింది. అంటే ఈ ఫార్ములాని వైష్ణవి తన ఒంటి మీద టెస్ట్ చేసి చూసుండాలి. అందుకని తన చర్మం 20 ఏళ్లుగా
అలాగే ఉంది. లేదా ఆ హంతకుడు వైష్ణవి శరీరంపై ఎక్స్పెరిమెంట్ చేసుండాలి. ఏదేమైతేనే వైష్ణవి చనిపోవడానికి కారణం ఈ కొత్త ఎక్స్పెరిమెంటే డాక్టర్ గారు. మీరేమంటారు? సార్ త్వరగా రండి, నేను ఆపదలో ఉన్నాను. తారిక ప్రమాదంలో ఉంది. కమాన్ తారిక. మై గాడ్, తారిక. మై గాడ్, ఈమె పల్స్ రేటు తగ్గిపోతుంది. సార్ ఏదో ఒకటి చేయండి. ఒక నిమిషం, ఇప్పుడే వస్తాను. తారిక. లే తారిక. ఆర్ యు ఓకే? నేను బానే ఉన్నాను. ఇదంతా ఎలా జరిగింది? నేను క్యాంటీన్కి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడ నేను ఆ ముగ్గురిని ఆగండి. ఎవరు మీరు? శవాన్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? మేము జీకే హాస్పిటల్ నుంచి వస్తున్నాం. డాక్టర్ సోలంకి సార్ ఈ డెడ్ బాడీని మార్చురీలో పెట్టమన్నారు. ఏంటి? కానీ సాలోంకి సార్ నాకు దీని గురించి ఏం చెప్పలేదే. ఈ ఫైల్ ఎందుకు దాచిపెట్టి తీసుకువెళ్తున్నారు? సోలంకి సార్ ఫైల్ కూడా తీసుకురమ్మన్నారు. మేము బయలుదేరతాం. వద్దు, నేను సార్తో ఫోన్లో మాట్లాడాలి. మైకం వచ్చాక సోలంకి సార్తో మాట్లాడుకో. గుడ్ నైట్. కానీ ఒక్క విషయం అర్థం కాలేదు. శవాన్ని ఎందుకు దొంగిలించాలి? సచిన్, వైష్ణవి శవాన్ని పార్కులో విసిరి పారేయడం, ఈ ల్యాబ్ నుంచి దొంగిలించుకుని వెళ్ళడం, ఇదంతా ఒక ప్లానింగే. ఓ హంతకుడు ఫార్ములా దొంగిలించాలని చూస్తున్నాడు. దాన్ని సాలోంకి సార్ ఎంతో కష్టపడి తయారు చేశారు. అంటే సార్ ఆ హంతకుడు ఫార్ములా తయారు చేయలేకపోయాడు, అందుకే మనల్ని ఇలా తిప్పించుకున్నాడా సార్? కరెక్ట్. మనల్ని తిప్పించుకోవాలని చూశాడు. మనం వాటి వలలో చిక్కుకున్నాం. కానీ హంతకుడికి సాలోంకి సార్ ఈ ఫార్ములాను తయారు చేశారని ఎలా తెలుసు? సాలోంకి సార్, మీరు ఎవరి దగ్గరైనా ఐఎమ్ సారీ అభిజిత్. నేను ఆ ఫార్ములాని ధనంజయ్తో చెప్పాను, కానీ అతను అటువంటి వాడు కాదు. కేస్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అని మీరు ఇతరులతో షేర్ చేసుకుంటున్నారు. ఇంత పెద్ద తప్పు మీరు చేయొచ్చా డాక్టర్ గారు? నేను తప్పు చేశాను, అయినో, నేను ఒప్పుకుంటున్నాను. కానీ ధనంజయ్ నా ఫ్రెండ్ హత్య చేయకూడదా? ధనంజయ్ హత్య? ఒకటి ధనంజయ్ హంతకుడై ఉండాలి, లేదా స్నేహితుడై ఉండాలి. సచిన్, దొంగతనం చేసిన వాళ్ళని స్కెచ్ చేయి. అలాగే మన ఇన్ఫార్మర్స్ అందరికీ చెప్పాయి. ఒక్కచోట కూడా వదలకండి. ధనంజయ్ ఇంట్లోనే దాక్కొని ఉండొచ్చు. రజత్, నేను చెప్పేది నమ్ము రజత్. నేను చెబుతున్నాను కదా, ధనంజయ్ నా చిరకాల మిత్రుడు. అతను అటువంటి వాడు కాదు. అతను వైష్ణవిని అలా చేస్తాడని మనం ఊహించడం కూడా పొరపాటే. ఐఎమ్ సారీ సార్. ఇప్పుడు మీరు ఒక ఫ్రెండ్గా ఆలోచిస్తున్నారు, ఒక సిఐడిగా ఆలోచించండి. అలాగా? అయితే నువ్వు చేసింది కూడా తప్పే. నువ్వు రోమా శవాన్ని నా దగ్గరికి తీసుకొచ్చి అది సిఐడికి తెలియకూడదు అని చెప్పావు కదా. అప్పుడు నువ్వు ఎందుకని సిఐడిలా ఆలోచించలేదు? రజత్, నీకు తెలియని విషయం కాదు. ఒక సిఐడికి ఏ శవం దొరికినా సరే అది ముందు ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్ళాలి. కానీ నువ్వు ఏం చేశావు? ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్కి తీసుకువెళ్ళావు. సార్, ఇది నా పిచ్చితనం అనుకోండి, బలహీనత అనుకోండి, కానీ ఏసీపీ గారికి నేను తప్పు చేయలేదని నిరూపించేంత వరకు ఖచ్చితంగా ఆయనకి నా మొహాన్ని చూపించను. నువ్వు చేసింది మంచిది కాదు రజత్. ఒకవేళ వేరే ఎవరైనా ఈ విధంగా సహాయం నన్ను కోరుంటే ఖచ్చితంగా నేను చెయ్యను.
కానీ నీ ఒంట్లో సిఐడి వృత్తి మీద ఒక కసి ఉంది. నీ డ్యూటీ నిర్వర్తించాలి, కర్తవ్యాన్ని నిర్వర్తించాలనే ఆవేశం ఉంది. లెట్ మీ సీ వాట్ ఐ కెన్ డూ. ఇప్పుడు నన్నేం చేయమంటారో మీరే చెప్పండి సార్. మీకోసం హత్య చేసిన హంతకుడిని వదిలేయమంటారా? ఏమిటి హత్య? హంతకుడు అని పదే పదే ఎందుకంటున్నావు రజత్? ధనంజయ్ హంతకుడిని ప్రూవ్ అవ్వాలి కదా. ఆ తర్వాత కావాలంటే వాడిని ఉరికమ్మ ఎక్కించు. సార్ తను హంతకుడా కాదా అనేది తను మన చేతికి దొరికితేనే సార్ తెలుస్తుంది. తను ఎక్కడ దాక్కున్నాడో తెలీదు. రజత్, సచిన్ ఏమైనా దొరికిందా? అవును సార్, ఇక్కడ ఒక టీ కప్ అలాగే పక్కన బుక్ కూడా ఉంది. అంటే కాసేపటి క్రితం ఇక్కడ ఎవరో కూర్చొని బుక్ చదువుతూ ఉన్నారు సార్. అది ఇంకెవరో కాదు సచిన్, ఖచ్చితంగా ధనుంజయ్. మనం ఇక్కడికి వస్తున్నట్టు తనకి ఎవరో చెప్పుంటారు, అందుకే పారిపోయాడు. ఏమిటి నువ్వు ఎందుకని నన్నే గుచ్చి చూస్తున్నావు? ఏంటి ఏం చెప్పబోతున్నావు? నేను కూడా మీతో పాటే కదా వచ్చాను. సార్ ఇటు చూడండి, విరిగిపోయిన వాస్. దీని మీద రక్తం మార్కుంది చూడండి. ఇలా ఇవ్వు. దీని మీద వేళ్ల ముద్రలు కూడా ఉన్నాయి. పూర్వి, సార్ ఒక పని చేయి, ఇంట్లో ఏదైనా టాల్కం పౌడర్ ఉందేమో చూడు, వెళ్ళు ప్లీజ్. ఓకే. ఒకవేళ ఈ రక్తం ధనుంజయదై ఉంటుందా? ధనంజయ్కి ఏదైనా జరిగిందా? లేక అతనే ఎవరి మీదైనా దాడి చేసి ఉండాలి. సార్ థ్యాంక్ యూ. నాకెందుకో దీన్ని చూస్తుంటే ధనంజయ్ ఇక్కడ కూర్చుని టీ తాగుతూ ఉండాలి. అప్పుడు ఎవరైనా వచ్చి దీంతో అతని తల మీద కొట్టుండాలి, కిడ్నాప్ చేయడం కోసం. ఇప్పుడు మనం ఈ ఫింగర్ ప్రింట్ ఫోటో తీద్దాం. ఇప్పుడు ఈ ఫింగర్ ప్రింట్స్ని పోలీస్ రికార్డ్స్తో మ్యాచ్ చేసి చూస్తే ఎవరిదో తేలిపోతుంది. ఓ, తను బాలు కదా? హలో, ఎవరది? బాలునా? ఇప్పుడెక్కడున్నాడు? సరే, తన్ని కనిపెడుతూ ఉండండి, తను తప్పించుకోకూడదు. ఓకే, స్టార్ట్ చేయి. నువ్వు వెళ్ళు. నీకెంత ధైర్యం ఉంటే సిఐడి ఆధారాలతో ఆడుకుంటావంట్రా? క్షమించండి సార్, ఇదంతా నేను డబ్బు కోసమే చేశాను. డబ్బు ఎవరిచ్చారా? సార్ అది అనిరుద్ధ్ సార్ ఇచ్చారు. అనిరుద్ధ తను డాక్టర్ అవినాష్ కొడుకే కదా? అయితే అన్ని వాడి చేస్తున్నాడు అనమాట. అయితే వాళ్ళ నాన్న అమెరికాకి వెళ్ళాడని అబద్ధం చెప్పాడు. అయితే ఇప్పుడు వీళ్ళని అడ్డు పెట్టుకుని చట్టవిరుద్ధంగా పనిచేస్తున్నాడు. అయితే ఆ అనిరుద్ధ్ గారు ఉండే చోటెక్కడ్రా? ఎవర్రా మీరు? తుర్ఫమరే బర్ఫా ఫాఫానా? ఈయన ఫారెన్ నుంచి వచ్చారు. ఈయన పేరు మిస్టర్ బఫాత్, ఆయన పేరేమో మిస్టర్ జఫాత్. ఎందుకు వచ్చారు? మఫూన్ కియా సాతే కుయాసా మయా శాతా.
నా మీసలాగే నేను యవ్వనంగా ఉండాలనుకుంటున్నాను. ఈయన ఏం చెప్పదలుచుకున్నారంటే, ఈయన మీ బాస్ దగ్గర ఏదో స్పెషల్ ఫార్ములా ఉందట, దాని గురించి మాట్లాడాలి. అది వాడితే అందరూ యవ్వనంగానే ఉంటారట. ఆ ఫార్ములాని కొనుక్కోవాలనుకుంటున్నారు. అలాంటిదేం లేదు. మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళండి. దర్ఫాత తోకే దర్ఫాత తక్కేంగే. ఇలా చూడు, ఈయనకి కోపం వస్తుంది. ఈయన చాలా పెద్ద సైంటిస్ట్. ఈయన దగ్గర బోల్డంత డబ్బుంది. మర్యాదగా నీ బాస్ ని కలవనివ్వు, పని పూర్తయిపోతుంది. ఇక్కడే ఉండండి, నేను బాస్తో మాట్లాడొస్తాను. ఏంటి సార్, ఏం చేద్దాం? వాడి తల విరగొడతాం. వద్దు, కాస్త ఓపిక పట్టు. కంట్రోల్ సుమాతాకి చక్క కంట్రోల్. ఆయుధాలు లాంటివేమీ లేవు కదా? ఆయుధమా? అజాజేమయ్యా అఫంతో అఫ ఫురార్కి ఇషత్తరాకి నఫీ అర్ఫ మరా అఫార్ అర్ఫతియార్. ఏ జుంకు చచ్చా వెళ్దామా? ఫోర్స్ చకుం Let's go, చకుం let's go. ఫఫార్. రండి రండి రండి, నా చోటుకి స్వాగతం. నాకు శాస్త్రవేత్తలతో మాట్లాడడం అంటే చాలా చాలా ఇష్టం. మీకోసం నేను ఏమి చేయగలను చెప్పండి. మేమే కదా చేయడానికి వచ్చాం. తిరుకుంకో జర్ఫే, జర్ఫేకి జర్ఫాండర్, జర్ఫేకి సఫీఫేర్, ఫఫీర్ ఫఫీర్ ఫిఫిఫేర్. ఈయన ఏమంటున్నారంటే, ఈయనకి మీ సీక్రెట్ ఫార్ములా తెలిసిపోయిందంట. మీలాంటి గొప్ప గొప్ప సైంటిస్టులు అందరినీ ఈయన వెతుక్కుంటూ వస్తారు. థ్యాంక్ యూ. మీకు సొంతమైన ఆ సీక్రెట్ ఫార్ములాని ఈయన కొందామనుకుంటున్నారు. కానీ ఆ ఫార్ములా అమ్మే ఉద్దేశం నాకు లేదు. ఇర్ఫార్ కే తోర్కే అర్ఫార్ రత్తేతే. ఈయన ఏమంటున్నారంటే, ప్రతి దానికి ఒక రేట్ ఉంటుంది. దాని ధర ఎంతో చెప్పండి, ఇచ్చేస్తారు. అలా అయితే ఈ ఫార్ములాకి నాకు 100 కోట్లు కావాలి. సర్ఫు సర్ఫు మీ దగ్గర ఉన్నాయా? సర్ఫుందూర్ సకా వకకే సిఫిన్ సిఫిన్. ఆయన ఒప్పుకున్నారు, 100 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఆయన ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు, మీ సీక్రెట్ ఫార్ములా పని చేస్తోందా లేదా అని. పనిచేస్తుంది, వెళ్ళి తీసుకురండి. 15 సంవత్సరాలు, అది 15 సంవత్సరాల కష్టార్జితం. ఎలా పనిచేస్తుందంటే, త్వరలో ఈ ప్రపంచంలోనే ముసలాళ్ళు అనేవాళ్ళు అస్సలు ఉండరు. ఎవరిని చూసినా అందరూ యువతగానే ఉంటారు, చిన్నవాళ్ళ ఉంటారు. చూడండి, నేను ఎలా ఈ 55 ఏళ్ల ఆయన్ని నా సొల్యూషన్ సాయంతో 25 ఏళ్ల కుర్రాళ్ళ ఎలా మారుస్తానో చూడండి. ఆయన ఏమంటున్నారంటే, ఇదంతా మీరెలా చేస్తారు? విజ్ఞానంతో. ఒక మనిషి వయస్సు పెరుగుతూ ఉన్నప్పుడు అతని శరీరంలో సెల్స్ దిగుతూ ఉండే సంఖ్యని కొత్తగా తయారయ్యే సెల్స్ కన్నా చాలా ఎక్కువగానే ఉంటుంది. కానీ మనం యవ్వనంగా ఉన్నప్పుడు మనకిలా జరగదు. ఇప్పుడు చూడండి, ఈ సొల్యూషన్ సాయంతో ఈయన చర్మాన్ని నేను మళ్ళీ యువతగా మారుస్తాను. ఎందుకంటే కొత్తగా పుట్టబోయే సెల్స్ సంఖ్యని దిగే సెల్స్ సంఖ్య కన్నా చాలా ఎక్కువగానే ఉంటాయి. చాలు చాలు డాక్టర్ అవినాష్, మీ యవ్వన రహస్యాలన్నీ మాకు బాగా అర్థమయ్యాయి. ఈయన తెలుగులో మాట్లాడుతున్నారు. నేను భారతీయుని కదా,
నాకు తెలుగు బాగా వచ్చా అవినాష్. సిఐడినా? ఏయ్, వీళ్ళని పట్టుకోండి. వయసు మళ్ళిన కాలంలో ఇలా పరిగెట్టడం మంచిది కాదు అవినాష్. బ్యూరోకి వచ్చి కాస్త విశ్రాంతి తీసుకోండి. వైష్ణవి రీసెర్చ్ గురించి కేవలం నాకు మాత్రమే తెలుసు, వేరే ఎవరికీ తెలియదు. ఈ రీసెర్చ్ తనకి ఎంత ముఖ్యం అంటే దీని గురించి తను డాక్టర్ ధనంజయ్ని కూడా అసలు ఏమీ చెప్పలేదు. కానీ నువ్వేం చేశావు? నమ్మక ద్రోహం చేశావు. వైష్ణవికి నమ్మక ద్రోహం చేశావు. ఆ ఫార్ములా కోసం తను రాత్రనక పగలనక ఎంతో కష్టపడింది. అవును, కష్టపడ్డాను. కానీ సార్, ఎలాంటి రీసెర్చ్ కూడా డబ్బు లేకుండా ముందుకి వెళ్ళదు సార్. ఆ ఎక్స్పెరిమెంట్కి అయిన మొత్తం ఖర్చు నేనే భరించాను సార్. తనకి రహస్యంగా డబ్బిచ్చి అప్పుడే తనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కష్టపడి తన తెలివితేటలతో పైకి రావాలని కోరుకున్నాను సార్. కానీ వైష్ణవి సఫలీకృతం కాగానే నీలో దురాశ మొదలైంది. నువ్వు ఆ ఫార్ములాని కాజేసి పేరు డబ్బు నేనే ఎందుకు సంపాదించకూడదు అనుకున్నావు? కానీ ఎప్పుడైతే తన ఫార్ములా ఇవ్వనని చెప్పిందో నేను తనని చంపేశాను. తన శవాన్ని ప్లాసిడేట్ చేసి తనతోనే ఎక్స్పెరిమెంట్ మొదలు పెట్టాలి సార్. ఎందుకని ఎక్స్పెరిమెంట్ చేసావు? వైష్ణవి చనిపోయిన తర్వాత కూడా నీకు ఫార్ములా దక్కలేదా? లేదు, తను నేను చంపడానికి ముందే తన ఫార్ములా పేపర్స్ని పూర్తిగా తగలపెట్టేసింది సార్. నేను 20 సంవత్సరాలుగా కష్టపడింది దానికోసమే. కానీ నేను ఆ కెమికల్ని తయారు చేయలేకపోయాను. నేను ఇది తయారు చేయలేకపోయాను. నేను ఇందులో విఫలమయ్యాను. ఈ ఎక్స్పెరిమెంట్లో నేను ఇంకా ఎన్నిసార్లు ఫెయిల్ అవుతానో నాకు తెలియట్లేదే. ఏం చేయాలి? నువ్వు మమ్మల్ని అయోమయం పాలు చేయడానికి వైష్ణవి బాడీని పార్కులో వదిలేశావు. కానీ నీకు తెలుసు, ఈ సిఐడి వాళ్ళు తప్పకుండా ఏదో ఒకరోజు ఈ కెమికల్స్ గురించి ఎలాగైనా తెలుసుకుంటారు అన్న విషయం. అప్పుడు సమయం చూసి అది కాజేయాలనుకున్నావు. నేను వేసిన ప్లాన్లో విజయం సాధించాను. కానీ నేను ఆ కెమికల్ని అమ్మేలోపే మీరు నన్ను పట్టుకున్నారు. ఎంతో మంది పెద్ద పెద్ద నేరస్తుల కలల్ని మేము కళ్ళలు చేశాం. అదే సిఐడి, అర్థమైందా? ఇక మీద నువ్వు జైల్లో ఊసలెక్క పెట్టాలి. జైల్లో కూర్చుని నీ కళ్ళని నెమరేసుకుంటూ ఉండు, మనిషి చిరంజీవిగా ఎలా అవ్వాలి అని. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.